నవ్ ఐఎమ్ అ డాక్టర్ అని. వాళ్ళ అమ్మ ఏం చెప్పింది తెలుసా? రై ఫస్ట్ మోకాళ్ళంగు దేవునికి థ్యాంక్స్ చెప్పు. నాకు కాదు చెప్పాల్సింది, దేవునికి ఫస్ట్ కదా. థ్యాంక్స్ చెప్పి, ప్రభువా థ్యాంక్ యూ, నాకు రక్షణ ఇచ్చినా, నా చదువులో పాస్ చేసిన, థ్యాంక్ యూ కదా. సో ఆ విధంగా మనము ప్రభుకి ఎప్పుడు స్తుతి చెల్లించాం, మొదటి పని. తర్వాత ఏం చేయాలా? సంఘం. సంఘం ఎవరిల్లు? దేవుని ఇల్లు కదా. ఆదివారం వచ్చి ఏం చేయాలా? స్తుతించాలి. ఆరాధన అంటారు దాన్ని కదా. ప్రభువా నాకు జాబ్ ఇచ్చినావు, నాకు ఇది సహాయం చేశావు, అది సహాయం చేశావు కదా. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు సంతోషిస్తాడు మన గురించి. అరే నా బిడ్డ కదా. ఎవరన్నా మనకు చిన్న పని చేశారనుకోండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తే దే ఫీల్ గుడ్. ఎందుకు చేశారు కదా. నేను రాత్రి అనుపమ అక్క వాళ్ళ ఇంట్లో నాకు భోజనం పెట్టింది. ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకొని 11 గంటలకి తీసుకెళ్ళి భోజనం పెట్టి మళ్ళా 1 గంటకు డ్రాప్ చేసింది శ్రావణం వాళ్ళు. సో వాళ్ళు ఎందుకు చేశారు? దేవుణ్ణి బట్టి చేశారు. నేనేం స్పెషల్ ఏం కాదు కదా. అంత కష్టపడి వాళ్ళు చేసి పెడితే నేనేం చేయాలా? మనిషిగా థ్యాంక్ యూ అని చెప్పాలి. మనసులో నాకేముండాలా? కృతజ్ఞతాభావం ఉండాలి. ఎవరి ఎడలా? ఫస్ట్ వాళ్ళకు ఉండాలి. కనపడేది వాళ్ళే కదా. తర్వాత వాళ్ళని ప్రేరేపించింది ఎవరు? దేవుని ఎడలు ఉండాలి కదా. సో కాబట్టి మన జీవితాల్లో సాక్ష్యం అనేది చాలా ముఖ్యం. ఏ విషయం జరిగినా ఏం చేయాలా? థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అది చాలా ముఖ్యం. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సాక్ష్యం చెప్పాలంటే రెడీగా ఉండాలి. యవనస్తులు ఆరాధన అంటే రెడీగా ఉండాలి. రైట్? ఆ పని చేయాలి. సువార్త చెప్పండి అంటే రెడీగా ఉండాలి. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పండి అంటే అందరి ముందు చెప్పగలగాలి. యవనస్తులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారంట. యూ కెన్ చేంజ్ ద వరల్డ్ కదా. మీరు చర్చికి వస్తా ఉన్నారు కదమ్మా, మీ పేర్లు ఒకసారి తీసుకుందాం. సారీ, నో లెట్స్ హ్యావ్ ఇంటరాక్టివ్ సెషన్ ఇఫ్ యూ డోంట్ మైండ్. జెరూషా ప్రేయర్ చేస్తా ఉన్నాం నీ గురించి. నీకు ఇంటర్వ్యూ కూడా ఉంది. గాడ్ విల్ గివ్, విల్ ప్రే. నీ పేరమ్మా? ఆలివ్. దట్స్ వెరీ నైస్ నేమ్. గుడ్ గుడ్. Olive is a wonderful name in the Bible. No? Olive has so many things. May God bless you to be like Olive. Yeah. Nana. Hemant. Yeah. Hemant, చెప్పు. నీ ప్రామిస్ గుర్తుందా ఈ సంవత్సరం? జోబ్ 8:13. ఏంటవా? జోబ్ 8:13. చెప్పు అది ఏంటో. సారీ గుర్తుపెట్టుకోవాలి. దేవుడిచ్చిన ప్రామిస్ కదా, గుర్తుపెట్టుకోవాలి. సో నీకు లాటరీ వచ్చిందనుకో, గుర్తు లేదనుకోండి, వేస్ట్ కదా టికెట్. అట్లా దేవుడు ఇచ్చిన ప్రామిస్ గుర్తు లేకుంటే దేవుడు ఏం చేయాలనుకున్నాడో మనం కోల్పోతాం. ఇంటికి పోయి చదువుకో బాగా. గాడ్ బ్లెస్ నన్ను హేమంత్. వండర్ఫుల్ అవ్వ. గాడ్ బ్లెస్ యూ. ప్రేమరతన్. యా. పవన్. గుడ్ అవ్వ. నైస్ మీటింగ్ యూ. సాల్మన్. గుడ్. కింగ్ సాలమన్. రిచర్డ్. గుడ్ అవ్వ. పాల్. గాడ్ బ్లెస్. విశ్రుత. నీ ప్రామిస్ ఏంటో? ఏంటి వచ్చిన 43. ఓకే, నీకు తోడై ఉంది. గుడ్. చెప్పండి. అలెక్స్. నైస్ నేమ్. మీ? జోనా. గుడ్. నువ్వు బస్ అన్ని నీ ప్రామిస్? ఫస్ట్ శామ్యూయల్ 1:17. ఏంటో తెలియపరాడు సార్ నీ. వా, బ్యూటిఫుల్ ప్రామిస్. చూడు, నీకు చాలా గాడ్ హ్యాస్ అ బిగ్ ప్లాన్ కదా. వాగ్దానాలు గుర్తుపెట్టుకోండి. మీరేమనుకోదు నేను చెప్తున్నాను. వాగ్దానాలు చాలా ముఖ్యమైన విషయం కదా. అవి దేవుడిచ్చిన వాగ్దానం. నేను చెప్పాను అనుకోండి వాగ్దానం, మీరు దాన్ని మర్చిపోవచ్చు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. దాన్ని అడగాల, నాకు ఎందుకు ఇచ్చినావు ప్రభువా ఈ వాగ్దానం అని కదా. నేను నీతో చెప్పిన సంగతులన్నీ దయచేయను గాక ఆయన చెప్పినాడు. ఆయన దేవుని అడగాల కదా. ఆయన దేవుని అడిగితే దేవుడు తప్పక చేస్తాడు. సో ఆయన మర్చిపోయినాడు అనుకోండి, ఇది దేవుడు ఆయనకి ఇవ్వాలనుకున్నది కూడా ఇవ్వలేడు. రైట్? సో మీ వాగ్దానాలు అన్నీ మర్చిపోయినా పోరాలి. వాగ్దానాలు గుర్తుపెట్టుకొని మీరు వాగ్దానాలు తీసుకోకుంటే అడగండి, రేపిస్తాం. అది ముఖ్యం.
సో యవనస్తులు కొన్ని వాక్యాలు మాత్రం చూద్దాం మనం, రైట్? సో ముఖ్యంగా ఫస్ట్ వర్స్ సామ్స్ 119 verse 9 చదవండి. అందరూ తెలుగే కదా, ఎవ్రీవన్ ఈజ్ హియర్ తెలుగు, రైట్? షుడ్ కంటిన్యూ ఇన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, విచ్ లాంగ్వేజ్ యూ ప్రిఫర్? తెలుగు, రైట్? సామ్స్ 119 verse 9. అట్లయితే మీరే నాకు చదివి వినిపించాల. మైక్ తీసుకొని చదవండి, గబగబా రామ్మా. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా ప్రభువా, మరి ముఖ్యంగా ఈ యవనస్తులు నీకెంతో ఇష్టమైన వారు, బలవంతుని చేతిలోని బాణాల వంటిన వారు. మరి వారు తమ హృదయాల్లో నీ వాక్యం చేతనే తమ నడతను సరిచేసుకుంటారు ప్రభువా. మరి యూత్ మీటింగ్లో మీరే సహాయాన్ని దయచేయండి, మీ జ్ఞానాన్ని దయచేయండి. ఏం మాట్లాడాలనో, వారికి ఏది అవసరమో మీ ఆత్మ ద్వారా నడిపింపు దయచేయండి. వాళ్ళ హృదయాలన్నింటినీ మీరు సిద్ధపరచండి. మీకు అప్పచెప్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో యవనస్తులు దేని చేత తమ నడతను సరిచేసుకుందరు? నీ వాక్యమును సరిచూసుకున్నట్టు చేతనే కదా. సో మన యవనస్తులు చాలా ఇంపార్టెంట్ కదా. లోకంలో ఏ సక్సెస్ అయినా యవనస్తులే చేసింది కదా. ఇప్పుడు బిల్ గేట్స్ ముసలాడు అయినాడు కదా, మైక్రోసాఫ్ట్ స్టార్ట్ చేశాడు. ఎప్పుడు స్టార్ట్ చేశాడు ఆయన? యంగ్ మ్యాన్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేశాడు, రైట్? సో మోస్ట్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ బిగాన్ దే లైఫ్ వెన్ దే వర్ యంగ్ కదా. అందుకే యవనస్తులు దేవునికి చాలా ఇష్టమైన వాళ్ళు. బైబిల్లో కూడా ఏ గొప్ప వ్యక్తి అయినా చూసుకోండి, మోజెస్ ఉన్నాడు కదా, ఎవరైనా ఇశ్రాయేలులకు నాయకుడిగా దేవుడు వాడుకున్నాడు. ఎప్పుడు స్టార్ట్ చేశాడు? ఎప్పుడు దేవుడు ఆయన పరిచర్యకు పిలిచినాడు? యవనస్తుడిగా ఉన్నప్పుడు కదా. యవనస్తుడిగా ఉన్నప్పుడు సిద్ధపరిచినాడు. యోసేపు ఉన్నాడు, ఇశ్రాయేలులకు ఆయన ఆహారం ప్రొవైడ్ చేయడానికి కోసం సిద్ధపరిచినాడు కదా. ఎప్పుడు సిద్ధపరిచినాడు ఆయన? యవనస్తుడిగా ఉన్నప్పుడు కదా. అట్లే గర్ల్స్ కూడా ఉన్నారు, చాలామంది గర్ల్స్. వాళ్ళందరూ యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. నాలాగా ముసలినాక దేవుడు ఏర్పరచుకోలే కదా. యవనస్తులుగా ఉన్నప్పుడే దేవుడు ఏర్పరచుకుంటాడు. సో భవిష్యత్తులో మీరు మంచి గొప్ప కార్యాలు చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీ హృదయాలను దేవునికి ఇచ్చేసారు కదా. ఇచ్చినారంటే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తారు? బలవంతుని చేతిలోని బాణాల్లాగా చేస్తాడు కదా. మీ జీవితాలు ఎట్లా చేస్తాడంటే ప్రతి ఒక్కరికి ఆశీర్వాదమే ఉంటుంది మీ ద్వారా. అట్లా చెయ్యాలంటే మీరు ఎవరి చేతుల్లోకి వెళ్ళాలా? దేవుని చేతిలో పడాలి. అందుకే దేవుడు ఏం చేసినాడు మిమ్మల్ని తెలుసా? యూత్ మీటింగ్ తీసుకొచ్చాడు. మీరు చాలా ఇంపార్టెంట్. గుర్తు చేసుకోండి, నేను బలవంతుని చేతిలోని బాణంలాగా అయిపోతాను. ఎందుకని? నా జీవితాన్ని దేవునికి ఇస్తాను కదా. మీరు దేవునికి మీ జీవితాన్ని ఇస్తే మిమ్మల్ని బాణాల్లాగా చేసేస్తాడు. రైట్ బ్రదర్స్ గురించి విన్నారా? ఇద్దరు కదా. వాళ్ళు ఏం చేశారు? హెలికాప్టర్ కానీ పెట్టారు. వాళ్ళు ఎవరు తెలుసా? సామాన్యులు. వాళ్ళు ఇట్లనే యూత్ మీటింగ్లో దేవుని వాక్యం విన్నారు. విన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ హృదయాలను దేవునికి ఇచ్చారు. ప్రభువా, మేము ఇక నీ కోసమే జీవిస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏం ఆశ పెట్టిందంటే బైబిల్ చదవాలా అని ఆశ పెట్టింది. చదువుతా ఉన్నారు. బైబిల్ ఏమని తెలుసా? పక్షిరాజు యవనం వలె మీ యవనం కొత్త తగినట్లు అని ఒక దగ్గర కనపడింది. తర్వాత ఇంకో దగ్గర ఏం కనపడింది అంటే పక్షిరాజు రెక్కల వలె మీరు పైకి ఎగుదురు అని అంది. అప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఏం ఐడియా? అరే పక్షులు పైకి ఎగిలితే మనం కూడా పైకి వెళ్ళచ్చు అని వాళ్ళు స్టార్ట్ చేశారు థింక్ చేస్తా ప్రార్థన చేసినారు. ప్రభువా, ఇది సాధ్యమా? అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకు జ్ఞానం ఇచ్చినాడు. మనకి ఏం కనిపెట్టారు వాళ్ళు? విమానం కనిపెట్టారు. లేకుంటే ఈరోజు ఇండియా నుంచి ఇక్కడికి రావాలంటే షిప్ ఎక్కాల. షిప్ ఎక్కితే 3 నెలలకో 4 నెలలకో ఇక్కడికి వస్తాం. అంటే ప్రతి సంవత్సరం మీరు ఇండియాకి వెళ్ళలేరు కదా. చాలా డబ్బు ఖర్చు అయింది, చాలా కష్టం. కాబట్టి ఆ రైట్ బ్రదర్స్ ఏమైపోయారు? బలవంతుని చేతిలోని బాణాల్లాగయ్యారు. సో మీరెందుకు కాకూడదు?
దేవుడు పక్షపాతి కాదు. మీకు చాలా వయస్సు ఉంది కదా, మీకు ఆరోగ్యం ఉంది, ఏమైనా చేయగలరు కదా. పాట పాడదామా? ఏమైనా చేయగలరు. టక్క ఎత్తేసి అలా సెత్తవా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. చూడండి కదా, కథ మొత్తం మార్చేస్తాడు కదా. ఈరోజు ఏం చేస్తారంటే మీ కథ మార్చాలి. ఎవరు మారుస్తారు? మీ స్టోరీ రీరైట్ చేస్తారంట. ఇన్ని రోజులు ఏం వేస్ట్ అయిందో డోంట్ వరీ. ఈరోజు ఏం చేస్తానంటున్నాడు దేవుడు? కథ మొత్తం రీస్టోరీ కదా. అది యవనస్తులకే, నాకు చేయలేడు దేవుడు, కొంతవరకే కదా. చేయాలనుకున్నా నేను కోఆపరేట్ చేయలేను, మీరు చేయగలరు. ఎందుకంటే మీ మైండ్ బాడీ అన్ని రెడీగా ఉంటాయి దేవుని కోసం. కాబట్టి ఏం చేస్తారంటే దేవునికి మీ హృదయాలను ఇచ్చేసేయాలి ఈరోజు. ఇప్పటి నుంచి ఏం చేస్తాడు దేవుడు? ఒక గుర్తుపెట్టుకోండి, బలవంతుని చేతిలోనే నేను బాణాన్ని. ఎవరా బలవంతుడు? యేసు క్రీస్తు ప్రభు. బాణం ఎట్లుంటుంది? జుమ్ అని వెళ్ళిపోద్ది కదా. సో మీరు అట్లా కావాలా అని ప్రభు యొక్క కోరిక. సో బైబిల్లో కొంతమంది యవనస్తులు ఉన్నారు. సో అనేక యవనస్తులు ఉన్నారు. తిమోతి కదా, జోసఫ్, గర్ల్స్ కూడా ఉన్నారు చాలామంది కదా. ఒక గర్ల్ను ఒక బాయ్ గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. ప్రభా నేను కూడా వాళ్ళలాగా ఉండాలని తీర్మానం చేసుకోండి. ఇక్కడి నుంచి మనం ఎట్లా వెళ్ళిపోవాలా? బాణాల్లాగే వెళ్ళిపోవాలి. ఈరోజు మీ హృదయాలన్నింటినీ దేవునికి ఇచ్చేసి నూతనంగా వెళ్ళండి. యవనస్తులు టైం వేస్ట్ చేయొద్దు. ఈ లోకంలో అంతా ఏముంటుందంట? హృదయంలో ఉన్నదంతా చదవండి. మార్క్ చాప్టర్ 7 verse 21 నుంచి చదవండి అవ్వ. మార్కు 7వ అధ్యాయం 21 నుంచి. For from within, తెలుగులో చదువు అబ్బా, ఎందుకంటే తెలుగు చెప్తున్నాం కదా, ఈజీ. లేదంటే నేను ఇంగ్లీష్ చెప్తా. ఎవరన్నా సరే. తెలుగు ఎవరు? యా, లోపల నుంచి, మనుషుల హృదయంలో నుంచి దురాలోచనలు, చారత్వం, దొంగతనం, నరహత్యలు, విచారములు, లోభములు, చెడుతనములను, ఏమిటి, కృత్రిమములను, కామ వికారాలు, మత్సరమును, దేవదూషణయు, అహంభావం, అవివేకం వచ్చునంట. ఇవన్నీ మన హృదయాల్లో ఉన్నాయి ఇప్పుడు కదా. దేవుని లేని వాళ్ళ హృదయాల్లో ఏమున్నాయి? అన్నీ ఉన్నాయి. మత్సరము, ద్వేషము, దొంగతనము, వ్యభిచారము, కామము, మోసము. ఎంత పరిశుద్ధంగా కనపడినా మనుషులు ఏముంటాయంట? ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటే ప్రభు మనల్ని బాణాలాగా చేస్తాడా? చేయలేడు. అవన్నీ తీసేస్తే అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రభు మన హృదయంలోకి రాగలడు. మన వల్ల సాధ్యం కాదు, దేవుడే చేయాలి. దేవుడు చేస్తాడు. సో ఇప్పుడు చదువుదాం. మొదట మనం రేచల్ అనే ఒక అమ్మాయి ఉంది బైబిల్. there was a girl called Rachel, right? We'll talk about her very briefly, then after that we'll talk about another young boy. Yeah, so then we'll close. Yeah, let's turn to Genesis chapter 29. ఆదికాండము 29వ అధ్యాయం 17వ వచనం చదవండి. లేయా జబ్బు కళ్ళు గలది, రాహేలు రూపవతియు సుందరవతియునై ఉండెను. చూడండి, రాహేలు సుందరవతి రూపవతి అయి ఉండెను. ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ రేచల్ ఏంటి? బ్యూటిఫుల్ ఉమెన్ కదా, ఫేవర్డ్ ఉమెన్ కదా. సో ఎవరు బ్యూటిఫుల్ ప్రభు దృష్టిలో?
దేవుడు ఏం చూస్తాడు? మన మొహాన్ని చూడు కదా, దేవుడు ఏం చూస్తాడు? మన హృదయాన్ని చూస్తాడు. ప్రభు చూసినప్పుడు మన హృదయంలో మత్సరము, కోపము, ద్వేషము, అసూయ ఇవన్నీ ఉన్నాయనుకో, మనం ఎట్లా కనబడతాం? రేచల్ రోతగలది, రేచల్ మంచిది కాదు అని కనబడుతుంది కదా. ఇక్కడ రేచల్ ఎట్లుంది? సుందరవతి కదా. దాని తర్వాత ఏమంటాడబ్బా ఇంగ్లీష్లో అయితే బ్యూటిఫుల్ అండ్ వెల్ ఫేవర్డ్ అంటాడు కదా. సో ఈ క్యారెక్టర్ మొదట గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఏం కలిగి ఉండాలా? నేను ప్రభువుకు సుందరంగా కనపడాలి, అది తీర్మానం చేసుకోవాలి. కానీ మన హృదయం ఎట్లుంది? రోతగా ఉంది. సో మనం ఎంత కష్టపడి ఎన్ని పర్ఫ్యూమ్స్ కొట్టుకున్నా ప్రభుకి ఎట్లా కనపడదాం? రోత కనపడతాం. సో ఈరోజు మన తీర్మానం ఏంటి? సుందరంగా కనపడాలి. ఏం చేయాలి? చూడండి, ఇంకొక వచ్చిన చదవండి కదా, ప్రావర్బ్స్ చాప్టర్ 31 verse 30 చదవండి అబ్బా. సామెతలు 31:30. ఫేవర్ ఇస్ డిసీట్ఫుల్ and beauty is vain, but the woman that feareth the Lord shall be praised. కదా, ఈ లోకంలో ఉన్న అందమంతా అంత ఏంటంట? డిసీట్ఫుల్ కదా. ఇంకేమంటాడు? బ్యూటీ ఈజ్ వెయిన్, వ్యర్థం కదా. ఈ అందం ఎన్ని రోజులు ఉంటుంది? కొన్ని రోజులే ఉంటుంది కదా. యవనస్తులుగా ఉన్నప్పుడు ఎన్ని కొట్టుకున్నా మనం కొంతవరకు ఉంటుంది, రైట్? అప్పుడు 10 years తర్వాత మనం మారిపోతాం కదా. అప్పుడు 20 years తర్వాత, 30 years తర్వాత డజంట్ మ్యాటర్ కదా. ఎన్ని వెయిన్ అయిపోయి వ్యర్థమైన వాటి కదా. అందుకే మనం దేని మీద ప్రాధాన్యత చూపించాలా? హృదయశుద్ధి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మనం హృదయం శుద్ధి చేసుకుంటే ఏం చేస్తాడు ప్రభు? మనల్ని బలవంతునిలో బాణాలాగా చేస్తాడు కదా. సో ఈరోజు మన తీర్మానం, రేచల్ ఈస్ బ్యూటిఫుల్, ఐ షుడ్ బి బ్యూటిఫుల్ బిఫోర్ ద లార్డ్. తీర్మానం చేసుకుందాం. రేచల్ వాజ్ యంగ్ గర్ల్ కదా. సో ఆమె 14 సంవత్సరాలు ఈ యాకోబు ఏం చేసినాడు? ఆమె కోసం ప్రయాసపడతా ఉన్నాడు కదా. 14 సంవత్సరాలు హీ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్. కానీ ఎప్పుడన్నా ఆమె యాకోబు చేతుల్లో పడిందా? పెళ్ళైనంత వరకు యాకోబు ఆమెను ఏం చేసుకోలేకపోయాడు కదా. తండ్రి అనుమతి కోసం యాకోబు 14 సంవత్సరాలు వెయిట్ చేయాలా, రేచల్ కూడా 14 సంవత్సరాలు వెయిట్ చేయాలి. తను అక్కడ ఏమర్థమవుతుంది? ఆమె క్యారెక్టర్ ఈస్ బ్యూటిఫుల్, ఈజ్ ఫేవర్డ్. సో లోకంలో యవనస్తులుగా మీకు ఎన్నో అవకాశాలు ఉంటాయి పాపం చేయడానికి. నువ్వు ప్రభు కోసం నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావా? ఎవడో తాగుదామంటే తాగేస్తున్నావా కదా. ఎవడో వచ్చి ఆ అమ్మాయి వెనక పడదామంటే అబ్బాయి వెనక పడదామంటే పడతా ఉన్నారా? ఈ తల్లిదండ్రులు ఎంతో ప్రేమించి దేశాలు పంపిస్తే డబ్బునంతా వేస్ట్ చేస్తా ఉన్నారా కదా. చదువుకుంటారా నాన్న అంటే చదవకుండా టైం వేస్ట్ చేస్తా ఉన్నారా? బ్యాడ్ మూవీస్ చూసుకుంటా మీ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారా? డ్రగ్స్, ఎన్ని ఆల్కహాల్ కదా, ఇవన్నీ మీరు దేవునికి ఇష్టలుగా ఉండకుండా చేస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈరోజు, యవనస్తులారా, మీరు నా చేతుల్లోకి వస్తే మిమ్మల్ని ఏం చేస్తా? సుందరంగా చేస్తా. ఐ విల్ మేక్ యూ ఎ బ్యూటిఫుల్. నాట్ ఓన్లీ జస్ట్ మేక్ యూ యాజ్ ఎ బ్యూటిఫుల్, తర్వాత ఏం చేస్తాడంట? మిమ్మల్ని బాణాల్లాగా చేస్తా. సో మొదటి తీర్మానం, ఇక్కడ ఎవరైతే ప్రభుకు మీ హృదయాన్ని ఇవ్వలేదో ఈరోజు ఇచ్చేసేయండి. ప్రభువా, నా హృదయం నీకు ఇస్తాను. మంచి పాట ఉంది, హృదయం అర్పించేదను. హృదయం అర్పించేదను ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయం అర్పించేదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. సో హృదయాన్ని ప్రభుకి ఇచ్చేసేయండి. సో మనం ప్రభు లేకుండా ఉంటే మన జీవితాలు ఎట్లుంటాయంటే, రెవల్యూషన్ చాప్టర్ 20 14 వచ్చి చదవండి అబ్బా. రెవల్యూషన్ చాప్టర్ 20 verse 14. అగ్నిగుండంలో పడవేయబడును. అగ్నిగుండం రెండవ మరణం.
యా యా చూడండి, ఎవని పేరైనా జీవ గ్రంథంలో రాయబడకపోతే మనం ప్రభు ఎదుట అందంగా కనపడం. మనల్ని ఎక్కడేస్తాడంట? నరకంలో వేస్తాడంట కదా. అది చనిపోయినాక, ఎప్పుడో కదా చనిపోయేదని. ఈ లోకంలో కూడా ఏం చూస్తాం మనం? నరకాన్ని చూస్తాం కదా. చనిపోయినాకే కాదు, ఇక్కడ కూడా నరకాన్ని చూస్తూ ఉంటాం. ఏంటి? సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, మనశ్శాంతి ఉండదు. అందుకే కదా అందరూ తాగేది ఎందుకు కదా, డ్రగ్స్ తీసుకునేది ఎందుకు? మనస్సు శాంతి లేక. దే ఆర్ సఫరింగ్ వైల్ దే ఆర్ లివింగ్ కదా. ఎందుకంటే వాళ్ళ హృదయం నెమ్మది లేనితనం. కాబట్టి ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే, మనం ప్రభు దగ్గరికి వస్తే ప్రభు క్షమిస్తాడు కదా. యేసుక్రీస్తు నీ కోసం నా కోసం ఏం చేశాడంటే, ప్రభువులు ఈ లోకానికి మనుష్య రూపంలోనికి వచ్చి శిలువలో మరణించినాడు. శిలువలో మరణించి నీ కోసం రక్తాన్ని కార్చి ఎందుకు చేసినాడు ఆయన? నిన్ను రక్షించుకోవడానికి, నీ ప్రాణాన్ని ఆయన రక్షించుకోవడానికి, నిన్ను అందమైన బిడ్డగా చేసుకోవడానికి, నీలో నివసించడానికి, నిన్ను ప్రేమించడానికి, నిన్ను బలమైన బాణంగా చేయడానికి. ఆ ప్రేమను నిర్లక్ష్యం చేస్తే ఏం చేస్తాడు దేవుడు? నరకాన్ని చూపిస్తాడు. లోకంలో నరకం. ఉద్యోగం ఉండొచ్చు, శాంతి ఉండదు, పెళ్లి చేసుకోవచ్చు, ఆనందం ఉండదు కదా. దేవుడు నీతో లేకుంటే మన జీవితం ఈ లోకంలో నరకం, చనిపోతే నరకం. ఇది కావాలన్నా మనకు? కాదు. రేచల్ ఎటువంటిదంట? షీఈస్ బ్యూటిఫుల్, వెల్ ఫేవర్డ్. యేసుక్రీస్తుని నీ హృదయంలోకి స్వీకరిస్తే ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. అప్పుడు ఏం చేస్తాను? పాపం చేయలేవు. ఎందుకు? నీ హృదయం ఎవరిది? ప్రభుది. నీ హృదయం ఎట్లుంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. ప్రభులో నీతో ఉంటాడు కదా. ఈ లోకంలో మనం ఏం చేస్తాం? పరలోకాన్ని అనుభవిస్తాం. చనిపోతే పరలోకాన్ని అనుభవిస్తాం. నువ్వు ఉద్యోగానికి పోతావు, ఎవరు చేస్తారు నీ ఉద్యోగం? ప్రభువు చేస్తాడు. నువ్వు ఎవరినో మోసం చేయాల్సిన అవసరం లే, ఎవరినో నువ్వు చేసి వాడి హెల్ప్ వీడి హెల్ప్లు అవసరం లే. ప్రభువే మనకు సహాయం చేస్తాడు. యవనస్తులు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది, దేవుడు నాతో ఉండాలా, గాడ్ షుడ్ బి విత్ మీ అనేది తీసుకోండి. దేవుడు లేకుంటే ఈ లోకం వేస్ట్. యంగ్ పీపుల్, రిమెంబర్ దిస్. ఐ వాజ్ ఆల్సో ఇన్ యువర్ ఏజ్. కాబట్టి చెప్తున్నానా, దేవుడు మీ హృదయాల్లో లేకుంటే వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ వేస్ట్. యు ఆర్ సఫరింగ్ విత్ ఇన్ యువర్ హార్ట్ ఏ హెల్. అదే యేసుక్రీస్తు మీ హృదయాల్లో ఉంటే ఏముంటుంది తెలుసా? పరలోకం. తిండి లేకున్నా, ఉద్యోగం లేకున్నా దేవుడు మీతో ఉంటాడు, మీకు మంచి జీవితాన్ని ఇస్తాడు కదా. రేచల్ ఏంటి మొదటి క్యారెక్టర్? షీ ఈజ్ అ బ్యూటిఫుల్. ద సెకండ్ ప్రిన్సిపల్ క్లుప్తంగా చూసుకుందాం రేచల్ గురించి. చూడండి, జెనసిస్ చాప్టర్ 29:6 చదవండి అబ్బా. Verse 7 and 8 and 9 also. If anybody read in Telugu is better. ఎందుకంటే ఇంగ్లీష్లో నా దగ్గర కూడా ఉంది, అప్పుడు మీకు నేను తెలుగులో చెప్తాను కదా. చెప్పి తర్వాత ఇదిగో యా యా చూడండి, రేచల్ ఏం చేస్తుంది? గొర్రెల కాపరి. షీఈస్ ఎ టీనేజర్, యంగ్ గర్ల్. ఏం చేస్తా ఉంది? వాళ్ళ తండ్రి యొక్క గొర్రెలను కాస్తా ఉంది. షీఈస్ ఎ షెపర్డ్ గర్ల్, హార్డ్ వర్కింగ్ గర్ల్. యవనస్తులు ఎట్లుండాలా? రెండో ప్రిన్సిపల్, దేవుని కలిగి ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, హృదయం. ఈరోజు ఏం చేయాలి? మీరు పోకముందు అందరూ మీ హృదయాలను దేవునికి ఇచ్చేసి, ఆల్ టు జీసస్ ఐ సరెండర్. పాడదాం ఒకసారి. To Jesus I surrender, all to thee my I will live in His precious daily live. So you surrender your life. మీరు ఈరోజు లాస్ట్లో చివరి ప్రార్థన చేసుకునేటప్పుడు అందరూ కూడా, ప్రభువా నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తా,
అప్పుడు ఏం చేస్తాడు ప్రభు? మీ హృదయంలోకి వస్తాడు. మిమ్మల్ని ఏం చేస్తాడు? అందంగా చేస్తాడు. అందంగా చేసినప్పుడు మీకు ఏమిస్తాడు? అందమైన భవిష్యత్తు ఇస్తాడు. బాణాల్లాగా చేస్తారు. మీరు ఎక్కడున్నా సక్సెస్ఫుల్ అవుతారు. ఇది ఫిజికల్గా ఈ లోకంలో సక్సెస్ అవుతారు. మీరు ఏం చేసినా సక్సెస్ అవుతారు. మంచి భవిష్యత్తును కూడా ఇస్తాడు. అది నంబర్ 1. నంబర్ 2 ఏం నేర్చుకోవాలా? రేచల్ యవనస్తురాలని కదా, నేను ఇంట్లో కూర్చుంటాను, సుఖంగా కూర్చుంటాను, తింటాను, పండుకుంటాను, మా అమ్మ అన్నం పెడుతుంది అని కూర్చుందా? ఆడపిల్లని కదా. లేదమ్మా, ఏం చేసింది? షీస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫాదర్స్ షీప్. యవనస్తులు ఏం చేయాలి? మా నాన్న డబ్బు పంపిస్తాడు, మా అమ్మ పంపిస్తుంది అని కష్టపడకుండా కూర్చోకూడదు. కష్టపడాలా. బైబిల్ అందరు యవనస్తులు చూసుకోండి, కష్టపడినారు. యూ నీడ్ టు డూ హార్డ్ వర్క్. మీ సొంత కాళ్ళ మీద నిలబడాలి. సక్సెస్ కావాలా. ఎవరు సాయం చేస్తాడు మనకు? ఇప్పుడు మీరెవరు? దేవుని చేతిలో బాణాలు. గుర్తుపెట్టుకోండి, ఈ బాణాలకు ఎవరు సాయం చేస్తాడు? దేవుడే సహాయం చేస్తాడు. ఎందుకు? దేవుడు బలవంతుడు కదా. సో యు ఆర్ ఎ షెపర్డ్ బాయ్ అండ్ షెపర్డ్ గర్ల్ అంటే ఏం చేయాలి? కష్టపడాలి. ఈమె ఎండ అనక వాన్ అనక, టేకింగ్ కేర్ ఆఫ్ షీప్ ఈజ్ నాట్ ఈజీ. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ విల్డర్నెస్. యూనో, అటువంటి పరిస్థితుల్లో యవనస్తురాలైన రేచల్ కష్టపడతా. మీరు కూర్చొని టైం వేస్ట్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఎవ్రీ టైమ్ ఈజ్ ప్రెషియస్. ఈ టైం ఎవరు ఇచ్చారు మీకు? దేవుడు ఇచ్చాడు. ఈ కంట్రీకి రావడానికి ఎవరు ఇచ్చారు? దేవుడు అవకాశం ఇచ్చినాడు. చాలా మందికి లేదు కదా. మేము ఈ కంట్రీస్కి స్టూడెంట్స్ లాగా రాలే, మాకు అవకాశం లేదు. మీరు స్టూడెంట్స్గా వచ్చినారు. సో ఏం చేయాలి? మీరు ఉపయోగించుకోవాలి ఎవ్రీ ఆపర్చునిటీ. డోంట్ వేస్ట్ టైం బై వాచింగ్ అదర్ పీపుల్. ఇఫ్ యూ స్టడీ, ఈ కంట్రీస్లో ముఖ్యంగా నా అబ్జర్వేషన్, ఇఫ్ యూ స్టడీ హార్డ్, యూ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, ఇఫ్ యూ హానర్ ద లార్డ్, యూ విల్ బి సక్సెస్ఫుల్. పెట్టుకోండి అది. దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇచ్చేసేయండి. మందిరానికి రండి, టయానికి రండి. ప్రతి ఆదివారం ప్రభు దినము. గుర్తుపెట్టుకోండి. మీ హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోండి. రోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి. వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థన చేయండి. ఉద్యోగాలు ఏం చేస్తారో బైబిల్లో ఉంది. ఉద్యోగాలు ఎట్లా చేస్తామో మనం దేవునికి చేసినట్లు చేయాలంట కదా. అదేదో ఉద్యోగం చేస్తున్నాను, నేను ఏదో KFCలో పని చేస్తున్నాను అట్లా చేయకూడదు. KFCలో మన పని ఎట్లా ఉండాలా? ఐఎమ్ సర్వింగ్ ద లార్డ్. మందిరానికి వచ్చినప్పుడు ఆడతా పాడతా రాకూడదు. ఎక్కడికి వస్తున్నాం మనం? జీవం కలిగిన దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎట్లా రావాలి మనం? భయముతో. నీ మందిరానికి, యెహోవా మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. అంటే జాగ్రత్త పరుచుకొని ముందు రావాలా కదా. చిన్న ఇంటర్వ్యూలకు, చిన్న పరిస్థితులకు మనం ఎట్లా వెళ్తాం? వి గివ్ సో మచ్ ఇంపార్టెన్స్. దేవుడు అంటే లెక్కే ఉండదు. ఎట్లా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు? మీరు దేవుని చేతుల్లో బాణం లాగా ఉండాలంటే కష్టపడాలి. పొద్దున్నే లేచేసేయండి. లేజినెస్ అనేది దేవునికి ఇష్టమే కాదు కదా. లేజీ పీపుల్ని దేవుడు వాడుకోలేడు. ఏమన్నా అసలు పొద్దున్నే లేయండి. మార్నింగ్ 6 కల్లా సూర్యుడు ఉదయించడానికి ముందే లేచి మీరు మోకాళ్ళకి ప్రార్థన చేసుకొని సిద్ధపడాలి. కష్టపడండి. ఉద్యోగం లాంటి చదవండి, రీసెర్చ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, బాధ్యతలు వస్తాయి. మీరు చేసుకోలేరు. ఉద్యోగం వచ్చినాక సో మెనీ థింగ్స్ యూ కెనాట్ లర్న్. పెళ్ళి నాకు అసలుకే టైం ఉండదు కదా. పిల్లలు వస్తారు. యూ కాంట్ ఈవెన్ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. సో నౌ ఇఫ్ యూ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ నౌ, యూ కెన్ చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గాడ్ కదా. సో నౌ స్టార్ట్ డూయింగ్ దట్ కదా. షెపర్డ్ బాయ్, కష్టపడాలి. అది మీరు ముఖ్యంగా జ్ఞాపకం ఉంచుకోండి. సో సెకండ్ ప్రిన్సిపల్ ఏం చేద్దాం మనం? కష్టపడదాం. లేజినెస్ అంట, లేజీ వాళ్ళకి ఏమొస్తుందంట? బైబిల్లో మాట ఉంది కదా, వాళ్ళ దగ్గరికి పేదరికం, దరిద్రం వస్తుందంట. లేజీగా ఉంటే దరిద్రం వస్తుంది. దేవుని చేతుల్లో బలవంతుని. దరిద్రం మన దగ్గరికి వచ్చిందంటే ఎవరు దరిద్రం? అది మన దరిద్రం కదా. మనం దేవుని బిడ్డలు చూడండి. బయట వాళ్ళు నిజమైన దేవుణ్ణి ఎరగని వారు, వాళ్ళందరూ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, అచీవింగ్ హై ఎర్నింగ్ జాబ్స్, డూయింగ్ హార్డ్ వర్క్, గెటింగ్ ఆల్ రివార్డ్స్. నువ్వు నేను దేవుని బిడ్డలను అడగుచ్చున్నాం, ఎక్కడ కనపడం. మన కంపెనీస్లో మనం రికగ్నైజ్ చేయరు, మన చదువుల్లో మనం తక్కువ వస్తాం. ఎందుకు? అదే దేవుడు నీలో ఉండి నువ్వు దేవుని కోసం నిజంగా నిలబడితే, దానిలో ఎక్కడికి వెళ్ళాడు?
పెక్యులియర్ థింగ్స్ కదా. ఏం చేశాడు దానియేలు? ఉన్న స్థానానికి దేవుడు తీసుకెళ్ళాడు. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఫస్ట్ దేవుని మీద ఫోకస్ పెట్టండి, దేవుడు మిమ్మల్ని గొప్ప స్థానానికి తీసుకెళ్తాడు. అది 100% కరెక్ట్. దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వాడిని దేవుడు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయడు కదా. సో బైబిల్లో ఈ మాట ఉంది కదా, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు, కీర్తన 1:3 ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. బైబిల్ బాగా చదవండి, అర్థమైన అర్థం కాకున్నా చదివి చూడండి. మీరు వారానికి ఒక రోజు ఉపవాసపడదనా? బైబిల్ సాధ్యమైనంత వరకు మీకు చాలా టైం ఉంటుంది, ఇప్పుడే చదవడానికి మైండ్ కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది. చదివి చూడండి, 6 monthsలో మీ లైఫ్ రివర్స్ కథ మొత్తం మారకుంటే నన్ను అడగండి. ఇఫ్ యూ జెన్యున్లీ ప్రాక్టీస్, గాడ్ విల్ చేంజ్ యువర్ లైఫ్. బలవంతుని చేతిలోనే బాణాల వంటి వారంట. సో 3వ వచనం చూసినట్లయితే 10వ వచనం చదవబ్బా. చూడండి, ఇక్కడ ఏం చేస్తా ఉంది ఈమె? వెంటనే రేచల్ ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. సో కష్టపడుతుంది, బావి దగ్గరికి ఆమె వచ్చింది, ఆమె గొర్రెలను తీసుకొచ్చింది. ఇక్కడ మనం నేర్చుకోవాలంటే బైబిల్లో ఎక్కడన్నా బావి అంటే మందిరం, గుర్తుపెట్టుకోండి. నీళ్ళు అంటే వాక్యం. ఆత్మీయంగా మనం పరీక్షించుకోవాలి, రైట్? సో మనం బావి దగ్గరికి వచ్చింది, కష్టపడతా ఉంది, బావి దగ్గరికి వచ్చింది. సో మనమేమనుకోవాలి? కష్టపడాలా, మందిరానికి రావాలి. మందిరం ఎట్లున్నా, పరిస్థితులు ఎట్లున్నా డజంట్ మ్యాటర్. మనుషుల్ని కాదు మనం చూసి, దేవుని చూడాలా, దేవుని చూడాలి. మన దృష్టి అంతా ఎవరి మీద ఉండాలా? దేవుని మీదే ఉండాలి. ఇక్కడ బోధ చేసే వాళ్ళ మీద ఉండకూడదు, నా మీద ఉండకూడదు, దేవుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎట్లున్నా, ఇక్కడ మ్యూజిక్ ఉందా లేదా ఇంపార్టెంట్ కాదు. దేవుడు నిన్ను, ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటికి మీరు ఎక్కడ ఒక ఇంట్లో పుట్టారు, రైట్? నాన్నకు అమ్మకు పుట్టారు. అరే మా నాన్న బాలేడు, మా అమ్మ బాలేదు అని నేను పక్కింటోళ్ళ కొడుకుగా ఉంటానాడికి వెళ్తారా? వెళ్ళరు కదా. అట్లనే దేవుడు కూడా మనల్ని ఒక మందిరానికి యాడ్ చేస్తాడు, ఆయన ఉద్దేశం ప్రకారమే చేస్తాడు. అదేంటి? మనకు దేవుడిచ్చిన ఇల్లు. ఆడున్నంత వరకు ఆడే ఉండాలి. మీరు ఇక్కడున్నా, ఎక్కడి పోయినా, ఏ దేశానికి పోయినా అది నేర్చుకోండి. దేవుడు ఏ మందిరానికి అయితే మనల్ని యాడ్ చేస్తాడో ఆడే ఉండాలి, నడిచిపోకూడదు. ఎందుకంటే ఆడ బల్ల అనేది ఉంటుంది కదా. ఆ బల్ల చుట్టూ మనం ఉండడానికి ఇక్కడ బాగాలేకున్నా బాగున్నా అవన్నీ మనకు అనవసరం, దేవుడు యాడ్ చేసేసాడు కదా. ఒకసారి బల్లలో నువ్వు చేయి వేసి ఈ మందిరంలో ఉన్న ఇంకో దగ్గరికి వెళ్ళి బల్ల అట్లా తీసుకోకూడదు, రైట్? మనం బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వస్తే ఏమొస్తుంది మనకు? దేవుని వాక్యంతో మనతో మాట్లాడుతూ వస్తాడు కదా. వాక్యాన్ని వినాలా. ఒకవేళ ఇక్కడ చెప్పే వ్యక్తి మీకు ఇష్టం లేకపోవచ్చు, డజంట్ మ్యాటర్. ఆ వ్యక్తితో వ్యక్తి చెప్పే వాక్యాలు మనకు అవసరం లే. ఇక్కడికి వచ్చి బ్రహ్మాండమైన వాక్యాచ్యుత్రం కలిగిన వ్యక్తి చెప్పొచ్చు, అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ చదువురాని పాముడు వచ్చి వాక్యం చెప్పొచ్చు, అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడి నుంచి దేవుడు ఏది ఇస్తాడో అది కావాలి. ఎవరు చెప్తున్నారో అనేది కూడా మనకు అనవసరం. వాక్యాన్ని వినండి. ఇంట్లో వాక్యం వినాలా, మందిరంలో వాక్యం వినాలి కదా. ఈ రేచల్ ఏం చేస్తా ఉంది? కమింగ్ టు ద వెల్. సేవనస్తులు పెట్టుకోవాల్సిన ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి లైఫ్లో. ఏంటి? కొన్ని ప్రిన్సిపల్స్. నా హృదయం పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఎట్లా పరిశుద్ధంగా ఉంచుకోగలం? యేసు రక్తము ద్వారానే కదా. రోజు ఏం చేయాలి? ప్రభువా, నా నోటి మాటలు, హృదయ ధ్యానము నీకు అంగీకారంగా ఉండడానికి సహాయం చేయి. పొద్దున్నే ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని వెళ్ళాలి. ఈవినింగ్ వస్తానే మీరు తప్పులు చేసి ఉంటారు, ఎక్కడో అవన్నీ గుర్తుంటాయి కదా. ఎక్కడో అబద్ధం చెప్పి ఉంటారు. ఎందుకు లేటుగా వచ్చినామంటే ఏమంటాం? బస్సు ట్రాఫిక్ అండి, ట్రాఫిక్లు ఇరుక్కుంది అంట, ఉట్టిది కదా, అది అబద్ధం. ఇంకొకరికి ఫోన్ చేసి నేను బిజీగా కాలేజీలో ఉన్నాను అంటాం, ఆడ కూర్చొని ఉంటాం కదా, అది అబద్ధం. అట్లనే ఎన్నో అబద్ధాలు, పొరపాట్లు, మోసాలు, అబద్ధాలు, అన్యాయం చేస్తాం.
ఎన్ని తెలియకుండా చేసేస్తాం, అలవాట్లో పొరపాట్లు. ఎన్ని సాయంత్రం అపరాధాలు కదా. మనం పండుకుంటే ఏంటి తెలుసా, సగం చచ్చిపోయినట్లే. ఎందుకంటే మీరు ఏం చేస్తారో తెలియదు కదా. పండుకున్నాక తిరిగి లేని వాళ్ళు చాలామంది ఉంటారు, మీకు తెలుసో తెలియదు. లండన్లో ఒక ఆయన 27 years సాఫ్ట్వేర్ ఇంజనీర్, జిమ్కి వెళ్తాడు, మంచి యాక్టివ్, ఏం ప్రాబ్లమ్స్లో, పెళ్ళి ఫిక్స్ అయిపోయింది సార్. ఆల్రెడీ ఇక్కడ పిఆర్ ఉంది కాబట్టి ఏం చేస్తున్నాడు, పర్మనెంట్ రెసిడెన్సీ ఉంది కాబట్టి ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నం చేసుకుంటున్నాడు. నేను చచ్చిపోతానని జీవితంలో అనుకోలేదు. 11 o'clock 12 o'clock కంప్యూటర్ మూసేశాడు, పండుకున్నాడు సార్. ఏ చెడు అలవాట్లు లేవు, పొద్దున్న లేలే అంతే. ఇంకా ఆయన లేలేదని ఎవరికి తెలియదు. ఆఫీస్కి రాలంటే ఆఫీస్ వాళ్ళు ఒక రోజు గమ్మున ఉంటారు, 2వ రోజు ఫోన్ చేస్తారు, ఎత్తట్లేదు. 3వ రోజు, ఎందుకంటే క్రిటికల్ ప్రాజెక్ట్, డెలివరీ కావాలంటే ఈయన పోవాలా, ఈయనేమో ఫోన్ ఎత్తట్లేదు. ఆఫీస్ వాళ్ళు ఏం చేశారు, ఎవరినో పంపించారు ఇంటికి. పంపిస్తే స్టూడెంట్స్ ఏం చేస్తారు, యంగ్ పీపుల్ రూమ్స్ షేర్ చేసుకుంటారు కదా, తలుపు కొడితే ఎవరో తలుపు తీశారు. ఆయన ఉన్నాడంటే ఏమో ఆఫీస్కి వెళ్ళి ఉంటాడని, ఆఫీస్కి రాలేదండి. ఎక్కడ ఉంటాడంటే ఈ రూమ్లో ఉంటాడు. తలుపు కొడితే తలుపు తీయట్లా. సో 3 రోజులైంది కదా, స్మెల్ వస్తుంది. అప్పుడు దగ్గర స్మెల్ వస్తుంది, ఏంటి సంథింగ్ రాంగ్ అని తలుపు కొడితే పండుకున్నట్లే ఉన్నాడు కదా. అందుకేం చేయాలి మనం, ప్రతిరోజు రాత్రి దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి కదా. క్షమాపణ అడుక్కొని, ప్రభువా నేను ఎక్కడన్నా తప్పు చేసింటే క్షమించు కదా. హృదయశుద్ధి గలవారు ధన్యులు, దేవుని చూచెదరు. క్షమాపణ అడుక్కొని మళ్ళా బైబిల్ చదువుకొని ఆ ప్రిన్సిపల్ పెట్టుకోండి. రెండోది, రోజు బైబిల్ చదవాలి, పొద్దున సాయంత్రం. వారానికి ఒక రోజు, అంటే ఒక వచనం కాదు, ఒక అధ్యాయం అట్లీస్ట్. వారానికి ఒక రోజు ఉపవాస ప్రార్థన చేయండి. మందిరంలో ఏ మీటింగ్ ఉన్నా మీరు ఖాళీ ఉంటే తప్పకుండా రండి. ఆదివారం సాధ్యమైనంత వరకు మందిరానికి రండి, ఎటువంటి వాతావరణం ఉన్నా కదా. బైబిల్లో ఇంకో మాట ఉంది, నన్ను గణపరచువారని నేను గణపరచదు. మీకు ఏ సక్సెస్ కావట్లేదు అనుకోండి, దేవుని అడగొచ్చు, ప్రభువా నేను గణపరుస్తున్నాను కదా, నేను ఎందుకు గణపరచబడట్లేదు? డిమాండ్ చేయొచ్చు. ఎప్పుడు డిమాండ్ చేస్తారు? మీకు రిలేషన్షిప్ పెరిగితే కదా, దేవుని డిమాండ్ కదా. సో నిన్న అక్కోళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ డిమాండ్ చేసింది అన్నను, వ్యాలంటైన్స్ డే నాకు ఏం కొనిస్తావో చూస్తా అని. కొనిచ్చినాడో లేదా, అన్న కొనిచ్చింటాడు, డిమాండ్ కదా. కొనికుంటే ఇప్పుడన్నా కొనిస్తాడు అన్న పోయి, రైట్? సో అట్లా డిమాండ్ చేసి దేవుణ్ణి, ప్రభా నేను ఇంత చేస్తున్నా, నాకు ఏం చేస్తున్నాను? నువ్వేం చేయకుండా దేవుణ్ణి అడిగే అధికారం మనకుందా? లేదు. ఆ ప్రిన్సిపల్స్ పెట్టుకోండి, ఎవరికి అన్యాయం చేయకూడదు, రైట్? సో 3rd ప్రిన్సిపల్ ఏం చూసినామా, ఇట్స్ కమింగ్ టు ద వెల్, మందిరాన్ని కనపరచాలి. 3వ విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మిగతా ఎన్ని వేస్టే. దేవుడు మనతో ఉండాలంటే దేవుని వాక్యం మనకు, ఆ వాక్యమే మనల్ని సరిగా నడిపిస్తుంది, రైట్? అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చేసింది మీరు చూడండి. సో అదే 12వ అధ్యాయం చదువుతా, 12 వచ్చిన చదవండి. చూడండి, ఇక్కడ ఏం చూస్తున్నాం, వచ్చినాడు బంధు, మంచి హ్యాండ్సమ్ మ్యాన్ వచ్చాడు కదా. రెచల్, నేను ఎవరిని తెలుసా? మీ బావగారిని. రేచల్ వినింటది కదా యాకోబు గురించి, అన్నీ వినింటారు. మీ బావగారినమ్మా అంటే సిగ్గుపడి కదా మాట్లాడి అని కదా, జోకులు వేసుకొని, ఇన్స్టాగ్రామ్లు షేర్ చేసుకొని, ఈమెయిల్స్ చేసుకొని, ఫోన్ చేసుకొని, చాట్ చేసుకొని, అట్లా చేయలే. వెంటనే ఏం చేసిందంట, ఇంటికి పరిగెత్తింది. ఎందుకు? ఫస్ట్ న్యూస్ ఎవరికి ఇవ్వాలా? మా నాన్నకి ఇవ్వాలా, మా అమ్మకి ఇవ్వాలి. వాళ్ళు ఇంటిగ్రిటీ అంటారు, క్యారెక్టర్ ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యవనస్తులుగా పెరిగేటప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు. లోకంలో మన పరిశుద్ధతను ఎవ్వరూ మనల్ని తీసివేయకూడదు. పరిశుభ్రంగా ఉంచుకోండి మీ జీవితాలు.
అది ముఖ్యమైన విషయం. మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. చాలా మాకు బైబిల్లో ఒక మాట ఉంది, మీ తల్లిని తండ్రిని సన్మానించు. అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? చెప్పండి, మీరే ఆన్సర్. ఈ ఆన్సర్ తెలిస్తే ఇప్పటి నుంచి మీ తల్లిని తండ్రిని సన్మానిస్తారు మీరు దీర్ఘాయు. తర్వాత మీకు మేలు కలుగును. తెలియదు మీకు, మీ అమ్మ నాన్న ముసలోళ్ళు కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా చూడొచ్చు, కానీ వాళ్ళని సన్మానిస్తే మీకు మేలు అయిద్దంట. రైట్? తర్వాత యు లివ్ లాంగ్ అంటాడు, దీర్ఘాయుష్. కాబట్టి మనం ఏం చేయాలా? సో యోసేపు యొక్క 4వ క్యారెక్టర్ ఏంటది? మనం ఒబీడియంట్, ఇంటిగ్రిటీ కదా. క్యారెక్టర్ ఇంటిగ్రిటీ చాలా ముఖ్యం. తర్వాత తల్లిదండ్రులను కనపరచాలి, అది గుర్తుపెట్టుకోండి. సో 6వ విషయం. సో జెనసిస్ చాప్టర్ 30 తర్వాత వర్స్ 18 చదవండి అబ్బా. సారీ, సేమ్ చాప్టర్ వర్స్ 18 చదవండి. 29:18. సో ఇక్కడ జేకబ్ లవ్డ్ రేచల్. జేకబ్ ఎప్పుడు, రేచల్ ఎప్పుడు షీఈస్ నాట్ డేటింగ్ హిమ్. ఐ డోంట్ థింక్ షీ స్పెండింగ్ టైం విత్ హిమ్ కదా. కానీ ఇక్కడ జేకబ్ లవ్డ్ హర్ కదా. అదే ముఖ్యమైన, షీఈస్ లవ్డ్ బై. సో నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తా ఉన్నాడు. దేవుని చేత ప్రేమించబడాలి. ఆయన ప్రేమ ఎటువంటిది? లోకంలో ఎవ్వరు ప్రేమించరు, మనల్ని అంతగా ప్రేమిస్తాడు. క్రీస్తు ప్రేమని నేను గుర్తిస్తే మనకి ఎవ్వరు ప్రేమ అవసరం లే. అది లోకంలో వ్యాలంటైన్స్ డే ఈరోజు కదా. ఈ ప్రేమలంతా ఫ్లవర్స్ వరకే కదా, రియల్ లవ్ ఉండదు. ఈ రియల్ లవ్ ఏంటి? గాడ్స్ లవ్ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ కదా. అందుకే మనం ఏం చేయాలా? ఈరోజు తీర్మానం ఏం చేసుకోవాలి? ప్రభువా, నువ్వు నన్ను ప్రేమిస్తా ఉన్నావు, నీకోసం నేను జీవిస్తా, నేను నిన్ను ప్రేమిస్తాను. అది తీర్మానం చేసుకుందాం ఈరోజు కదా. అది 5వ విషయం. 6వ విషయం చూసినట్లయితే జెనసిస్ 30:22, అది కాండ 30:22. చూడండి, ఇక్కడ దాని తర్వాత పెళ్ళి అయిపోయింది, కానీ పిల్లలు పుట్టట్లా. కానీ చాలా రోజుల తర్వాత దేవుడు ఏం చేసినాడు తెలుసా? జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే నీ జీవితంలో ఏమన్నా జరగాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరు జ్ఞాపకం చేసుకోవాలా? దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకో? మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం? మామూలుగా ఏదన్నా మంచి బాధ వచ్చింది అనుకోండి, గర్ల్స్ చెప్తారు ఏం చేయాలి? వాళ్ళ అమ్మని జ్ఞాపకం చేసుకుంటారు కదా. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు గర్ల్స్ ఫస్ట్ కదా మేము మమ్మీని జ్ఞాపకం చేసుకుంటారు. బాయ్స్ కూడా మమ్మీని జ్ఞాపకం చేసుకుంటారు కదా నార్మల్గా, రైట్? మమ్మీ అని గుర్తుకొస్తారు ఎప్పుడు? బాధ వచ్చినప్పుడు ఫస్ట్ బాధలు చెప్పుకుంటారు. ఎందుకని కదా, వాళ్ళకి తెలుసు ఎక్కడ సొల్యూషన్ అని. అదే మమ్మీ మిమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంది? రోజు జ్ఞాపకం చేసుకుంటారు కదా. కానీ కొన్నిసార్లు స్పెషల్ జ్ఞాపకం చేసుకుంటారు. 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి, అందరినీ జ్ఞాపకం చేసుకున్నా ఎవరినో కానీ స్పెషల్ జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకని? వాళ్ళకి ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. సో అదేవిధంగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుని కోసం జీవించాలి. అది ఎప్పుడు దేవుని కళ్ళ ముందు కనబడతా ఉన్నావు అనుకో, నేను ఎట్లా మర్చిపోతాడు దేవుడు? అరే, ఈజ్ ఫాలోయింగ్ మీ, ఈజ్ దేర్ ఎవ్రీవేర్ ఫర్ మీ, హీ లవ్స్ మీ, ఎవ్రీ మార్నింగ్ హీ ప్రైజ్ మీ, ఎవ్రీ టైమ్ హీ ప్రే టు మీ, ఎవ్రీథింగ్ హీ డూ ఫర్ మీ, హీ హానర్స్ మీ, హీ రీడ్ ద బైబిల్, హీ గో టు ద చర్చ్, హీ హెల్ప్ పీపుల్. How can I forget? He is in need. I will go and help him. దేవుడు మీకు సహాయం చేస్తే ఎట్లుంటుంది తెలుసా? మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. మనుషుల సహాయమే అవసరం లేదు కదా, గుర్తుపెట్టుకోండి. ఏ మనిషిని సహాయం మీకు అవసరం లేదు, దేవుని మీద ఆధారపడండి కదా. ఇఫ్ గాడ్ రిమెంబర్స్ యూ, యువర్ లైఫ్ విల్ బి వండర్ఫుల్ లైఫ్ కదా. ఇంకా మనకి ఎట్లుంటుంది? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకునేవాడు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే ఏమైంది? ఆమెకు చాలా రోజులు
పిల్లలు లేరు. అంటే దాని అర్థం ఏమని తెలుసా? నీ జీవితంలో ఏదైనా జరగాలి అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి క్రైస్తవులంగా గుర్తుపెట్టుకోండి, ప్రభువా నేను ఎప్పుడు నీకు అనుదృష్టిలో ఉండడానికి సాయించి. బైబిల్ అన్నాడు కదా, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. రోజు నేను ప్రభు చేత జ్ఞాపకం చేసుకోబడితే మన జీవితం ఎట్లుంటుందంట? బ్రహ్మాండంగా ఉంటుంది కదా. అది 6వ విషయం చూసాం. సో 7వ విషయం చూడండి, 24 వచ్చిన చదవ. చూడండి, ఇప్పుడు ఏమైపోయింది ఆమె? మదర్ ఆఫ్ గ్రేట్ మెన్. రేచల్ వాజ్ ఎ యంగ్ ఉమెన్, ఎ షెపర్డ్ గర్ల్. బట్ ఆమె ఏమైపోయింది? మదర్ ఆఫ్ గ్రేట్ ఉమెన్. అన్ని ఆలస్యంగా జరిగినాయి ఆమె జీవితంలో. ఎప్పుడన్నా జీవితంలో ఆలస్యం జరిగితే బాధపడవద్దు కదా. బైబిల్లో గ్రేట్ పీపుల్ అందరికీ ఆలస్యంగా జరిగినాయి కదా. రేచల్కి పెళ్లి కావడానికి 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాలు వెయిట్ చేస్తా ఉంది కదా. 14 సంవత్సరాలు తర్వాత పిల్లలు పుట్టడానికి ఎన్నో సంవత్సరం. కానీ ఆమె జీవితంలో అన్ని అద్భుతాలే. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రతిదానికి సమయం. క్రైస్తవ జీవితంలో ప్రతిదానికి టైం ఉంటుంది. మనం అందరిలా ఎగ్జైట్మెంట్లు, ఈరోజు అయిపోవాలా, లేకుంటే దేవుడు లేడు, ఇది లేదు, అది ఉండకూడదు. క్రిస్టియన్ లైఫ్లో మనం దేవుని చేతిలో బాణాలు అయినప్పుడు ఆయన ప్రతిదానికి సమయం కదా. ఆ టైం వరకు వెయిట్ చేసి వాడుకుంటాడు. ఏమి కొడుకు పుట్టాడు కానీ అందరిలా కొడుకులు పుట్టలే. ఆ కొడుకు ఎటువంటి వాడు? బాణం లాంటి కొడుకు కదా. ఇశ్రాయేలులకు ఆశీర్వాదకరమైన కొడుకు, అందరికీ ఆహారాన్ని ఇచ్చిన కొడుకు, భక్తి కలిగిన కొడుకు. ఎవరికి పుట్టాడు? రేచల్. సో గర్ల్స్ ఏం తీర్మానం చేసుకోవాలి? ప్రభువా రేచల్ లాగా బాయ్స్ కూడా షుడ్ బి హోలీ, బ్యూటిఫుల్. నా హృదయాన్ని దేవునికి ఇచ్చేస్తాను. ఐ సరెండర్ మై లైఫ్ టు ది లార్డ్. ఇప్పటి నుంచి పాపము చేయను నేను తీర్మానం చేసుకోండి. సెకండ్ ఏం చేసింది ఆమె? షెపర్డ్ గర్ల్, కష్టపడతా ఉంది. షీ ఈజ్ రెస్పాన్సిబుల్ గర్ల్. రెస్పాన్సిబిలిటీ తీసుకోండి యవనస్తులు కదా. మీ అందరికీ 22, 23, 24, 25, అందరు 27, 28, 30 లోపలే ఉన్నారు కదా. బాధ్యత కలిగి జీవించండి. ఇంకా తల్లిదండ్రుల మీద, వాళ్ళ మీద, వాళ్ళ డబ్బులు వీళ్ళ డబ్బులు కాదు. యూ షుడ్ స్టాండ్ ఆన్ యువర్ ఓన్ ఫీట్ అండ్ ఏబుల్ టు హెల్ప్ అదర్స్. కష్టపడి చదవండి బాగా. అట్లా బైబిల్లో కూడా చదవండి. మందిరంలో కూడా ఇన్వాల్వ్ కావాలా కదా. యూ షుడ్ నాట్ బి జస్ట్ సిట్టింగ్. యంగ్ పీపుల్ కదా, అన్ని పనులు చేయాలి. అంకుల్ వాళ్ళు వస్తే వాళ్ళకి టైం ఉండకూడదు, కూర్చోడానికి కూడా వాళ్ళు అరే నేను చేయలేదే అని ఫీల్ కావాలి. మీరు చేసేసేయాలి. దేవునికి ఏం చేసినా మనం ఎప్పుడు దేవుడు మనకేం రుణపడి ఉండడు. 10 నిమిషాలు దేవునికి ఇస్తే 100 minutes మీకు ఇస్తాడు. 10 రూపాయలు దేవునికి ఇస్తే 100 rupees ఇస్తాడు. రైట్? అలా యూరోస్ ఇస్తే యూరోస్ ఇస్తాడు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్తారు. ఎక్స్పీరియన్స్ లేకుండా ఎంత చెప్పినా అర్థం కాదు. దేవునిగా నన్ను గనపరచు వారిని నేను గనపరచదు. గుర్తుపెట్టుకోండి. థర్డ్ ప్రిన్సిపల్ ఏం చూసినాం? ఎక్కడికి పోతాం? ఫోకస్ అంతా వెల్. ఈవినింగ్ అయిపోయింది, ఆడిపోలా, బావి దగ్గరికి వెళ్ళాలా. బావిలో ఏముంటుంది? నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళని ఏం చేయాలా? గోడలకు పెట్టాలా. మనకెక్కడ ఉండాలి? మన ఫోకస్ అంతా మందిరానికి వెళ్ళాలా. ఆదివారం వస్తూ ఉంది, ఐ నీడ్ టు గో టు ద చర్చ్. చర్చ్లో ఏముంటుంది? వాక్యం ఉంటుంది. ఆ నీళ్ళతో ఏం చేయాలా? వాక్యంతో ఏం చేయాలా? హృదయానికి అప్లై చేసుకోవాలి. మనం చర్చికి వచ్చేటప్పుడు ఆమె ప్రతిరోజు చేసే పని అది. మనం చర్చికి వచ్చేటప్పుడు సిద్ధపడి రాకుంటే దేవుడు మనతో మాట్లాడు. దేవుడు ఏమో మాట్లాడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు మందిరానికి వస్తాం, డీలా పడిపోతా ఉంటాం. ప్రతిరోజు నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటే నువ్వు ఎందుకు డీలా పడిపోతావు? ఐ డోంట్ అండర్స్టాండ్ వై పీపుల్ గెట్ డిస్కరేజ్డ్ ఇన్ ద చర్చ్, వై పీపుల్ నాట్ హ్యాపీ ఇన్ ద చర్చ్. డజంట్ మ్యాటర్. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడితే నీకు ఎందుకు డిస్కరేజ్మెంట్ ఉంటుంది? మనుషుడు మాట్లాడితే డిస్కరేజ్మెంట్ ఉంటుంది కదా. ప్రతిరోజు నువ్వు సిద్ధపడి వస్తే దేవుడు ఎందుకు మాట్లాడు? దేవుడు మాట్లాడతాడు. దేవుడు అన్యాయస్తుగాడు. అన్యాయం చేయడానికి దేవుడు నరుడు కాదు అని ఉంది బైబిల్. అట్లుంటే మన హృదయాలు ఎట్లుంటాయి? సంతోషంగా తృప్తిపరచబడిన వారమై ఇంటికి వెళ్తాం కదా. అది పెట్టుకోండి. 4వది
ఈజ్ ఇంటిగ్రిటీ, క్యారెక్టర్ ఇంటిగ్రిటీ చాలా ఇంపార్టెంట్. పెళ్ళి కాకముందు అవలైలకి పనులు ఏం చేయకూడదు యవనస్తులు. ఈ దేహము కదా దేవుని ఆలయం, గుర్తుపెట్టుకోండి. మీ హృదయం దేవుని ఆలయం, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పెళ్ళి కాకముందు అనవసరమైన వ్యవహారాలు చేసుకొని మీరు అపిత్రపరచబడకూడదు, గుర్తుపెట్టుకోండి. అట్లే మిగతా విషయాలు కూడా, తాగుడు తందనాలు ఇవన్నీ మనకు చెందినటి కాదు. మన ఎవరి వారం? ప్రభు వారం. గుర్తుపెట్టుకో, యవనస్తులు పరిశుద్ధత కాపాడుకోవాలి. అది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఏం చేసింది ఆమె? షీఈస్ లవ్డ్ కదా, ప్రభు నిన్ను ప్రేమిస్తా అన్నాడు. అదే ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మీరు ఎక్కడ ఉద్యోగం చేసే వాళ్ళు కూడా నిన్ను ప్రేమించడానికి సహాయం చేస్తాడు. మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీ భర్తలు, మీ భార్యలు మిమ్మల్ని ప్రేమించడానికి వాళ్ళకి దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే మీ హృదయాల్లో లేకుంటే ఎంతసేపు ముళ్ళ మీద కూర్చున్నట్లే ఉంటుంది. మందిరంలో కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది, ఉద్యోగానికి వెళ్తే ముళ్ళ మీద ఉన్నట్టుంటుంది, ఇంటి పెళ్లి చేసుకుంటే ముళ్ళ మీద ఉన్నట్టు. ఎందుకు? యు ఆర్ నాట్ లవ్డ్. ఆ ప్రేమ ఎవరు క్రియేట్ చేయాల? దేవుడే క్రియేట్ చేయాల. తర్వాత గుర్తుపెట్టుకోండి, ఈజ్ రిమెంబర్డ్, గాడ్ షుడ్ రిమెంబర్ యూ. దేవుడు నన్ను గుర్తు చేసుకోవాలని గుర్తు. ఏడోది, ఈజ్ బికమ్ మదర్ ఆఫ్ గ్రేట్ మెన్. యా, సో ఇది ఒక క్యారెక్టరే. మరి ఎంత టైం అయిందా ఇప్పుడు? ఒక గర్ల్ గురించి చూసాం ఇప్పుడు. ఈమె ద్వారా ఒక బాయ్ వచ్చినాడు. ఎవరు ఆ బాయ్? జోసెఫ్. సరే, అందరికి కొంచెం టైర్డ్ అయినట్టున్నారు. టైం ఎంతబ్బా రాజవర్ధన్? 5:10. ఒక 20 minutes అది కూడా ముగించేసుకుందాం. ఇది అవుతారా? బ్రేక్ అవసరమా? లేదు కదా? ఓకే, గుడ్ గుడ్. యవనస్తులు బలవంతులే బాణాలు అంటారు. మీరు గట్టిగా ఉండాలి. మందిరంలో కూర్చుంటే లేకూడదు. టీలు కాఫీలు ముసలోళ్ళకి, మీకు కాదు. ఓకే, సో వీఆర్ ప్లానింగ్ లండన్లో 72 hours ఫాస్టింగ్ ప్రేయర్ ప్లాన్ చేస్తా ఉన్నాం. 72 hour ఫాస్టింగ్ ప్రేయర్, నో ఫుడ్. ముఖ్యంగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యంగ్ పీపుల్. వాళ్ళు తీసుకోవాల్సిందల్లా ఓన్లీ అలౌడ్ ఇస్, అది కూడా చేసుకోకూడదు, బట్ మా లాంటి కోసం కాఫీలు, టీలు, నీళ్ళు. 72 hours ఫాస్టింగ్ చేయాలి. మందిరంలోనే ఉండాలి. మధ్యలో ఓన్లీ బ్రేక్ ఇస్ స్లీపింగ్. అలిచిపోతే పండుగ. అట్లా మందిరానికి వచ్చినప్పుడు మీరు కూడా ఇంకొక అలవాటు కూడా పెట్టుకోండి. మందిరంలో కూర్చున్నారంటే లేయకూడదు. ముందే ముగించుకొని రండి. టాయిలెట్లు, బాత్రూములు అన్నీ కదా. దేవుని మందిరంలో అటు ఇటు తిరగడం, ఇటు అటు చూడడం ఉండదు. దేవుని మీదే ఫోకస్ చేయాలి. అట్లా పెట్టుకోండి. మందిరంలో కూర్చొని లేచి మధ్యలో టీలు, కాఫీలు కదా, బాత్రూములు ఇవన్నీ. యవనస్తులు బాత్రూమ్ పోకుండా ఒక రోజు ఉండగలరు. యూ క్యాన్ స్టే. నేను కూడా స్టే చేయగలను, మీరు ఎందుకు ఉండలేరు ఉంటారు కదా. ఈ ప్రిన్సిపల్స్ పెట్టుకోండి. యా, అది రేచలమ్మ గురించి. ఇప్పుడు యోసేపయ్య గారి గురించి చూసుకుందాం. యాక్చువల్గా నేను క్యారెక్టర్ తిమోతి గురించి అనుకున్నా, కానీ రేచలు జోసెఫ్ లింక్ ఉంది కాబట్టి అదే బెస్ట్. దాని గురించి చూసుకుంది. ఇంత ముందుకు నేను చెప్పినట్టున్నాను, బట్ స్టిల్ ఇట్ ఈస్ యూస్ఫుల్. సో యోసేపు గురించి మొదటి ప్రిన్సిపల్, జెనసిస్. చూడాలి, రేచల్కి పుట్టిన కుమారుడు, బలవంతుని చేతిలోని బాణమీన. ఈయన లాగా ఉండాలి బాయ్స్ అందరు, గర్ల్స్ అందరు కదా. సో జెనసిస్ 39:2 చదవండి. జెనసిస్ 39:2. చూడండి, యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నాడు? యెహోవా తోడుగా ఉన్నాడు కాబట్టి ఏం చేస్తా ఉన్నాడు? ఆయన వర్ధిల్లుతా ఉన్నాడు. సో మీకు దేవుడు తోడుగా ఉండాలి కదా. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే ప్రభు మనలో ఉంటాడు. ప్రభు మనలో ఉంటే దేవుడు మీతో ఉంటాడు. దేవుడు మీతో ఉంటే ఏం చేస్తాడంట? వర్ధిల్లుతా ఉంటారు. మీరు చేయి పనులన్నిటిలో ఆయన ఆశీర్వదిస్తాడు. మీరు చదువుతా ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, ఉద్యోగం చేస్తూ ఉంటే ఆశీర్వాదం ఉంటుంది కదా, పెళ్లి చేసుకుంటే ఆశీర్వాదం ఉంటుంది కదా. అట్లా ఉండాలంటే ఏం చేయాలి? మొదటి విషయం, దేవుడు మీతో ఉండాలి కదా. యోసేపు క్యారెక్టర్ ఏంటి? గాడ్ వాజ్ విత్ హిమ్ సో హీ వాజ్ ప్రాస్పర్డ్. గుర్తుపెట్టుకోండి. సో యోసేపుతో దేవుడు తోడుగా ఉన్నాడు, నాతో కూడా దేవుడు. ఆయన ఎక్కడున్నా, యోసేపు గురించి చాలా ఉన్నాయి. ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడు చూడు, చెప్పండి అమ్మా మీకు బైబిల్ క్విజ్. ఎక్కడెక్కడ ఉన్నాడమ్మా యోసేపు? ఎక్కడెక్కడ ఉన్నాడు తెలుసా? చెప్పు, ఒకటి చెప్పు. ఈజిప్ట్లో ఎక్కడున్నాడు?
ఇంకా కింగ్ దగ్గర ఒక దగ్గర ఉన్నాడు. తర్వాత జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడంట. ఎండిన బావిలో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు. కాబట్టి ఎట్లా వర్దిల్లాడు చెప్పమ్మా? జైల్లో ఉన్నాడు. బైబిల్ ప్రకారం యోసేపు దేవుని తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన వరదిల్లినాడు. ఎట్లా వరదిల్లాడు? జైలు అధికారి ఆయనకు అప్పచెప్పాడంట, నువ్వమ్మా చెవు. యోసేపు బావిలో ఉన్నాడు. బావిలో ఉన్నప్పుడు ఏం చేశాడు దేవుడు? చంపబడ్డానికి బావిలో ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయనకు దేవుడు కాపాడి మంచి భవిష్యత్తుకు సిద్ధపరిచినాడు కదా. సో తర్వాత స్లేవ్గా ఉన్నాడా? స్లేవ్గా ఉన్నాడు. ఫస్ట్ స్లేవ్గా ఉన్నప్పుడు దేవుడు ఆయన దగ్గర ఉన్నాడు కాబట్టి పోతీఫర్ ఆయన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. దేవుడు ప్రిపరేషన్ ప్లాన్ చూడండి. దేవుడు ఆయనతో లేకుండా ఆయనకు ఆ జాబ్ వచ్చేది. ఏ ఉద్యోగం? స్లేవ్ ఉద్యోగం. స్లేవ్ అంటే శాలరీ మినిమం ఎంత ఎంతన్నా 14 euros అంట కదా. ఇక్కడ అంత నో మనీ. కొడితే కొట్టించుకోవాలా, తిడితే తిట్టించుకోవాలి, అన్నం పెడితే తినాలా, ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ఎందుకంటే ఈజ్ అ ప్రాపర్టీ కదా. అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. తర్వాత నువ్వు చెప్పినట్టు రాజు దగ్గర ఉన్నాడు, ఫరో దగ్గర. అక్కడ ఉంటే ఏం చేశాడు? గవర్నర్గా అయిపోయాడు కదా. చూడండి, దేవుడు మీతో ఉండాలి. ఎక్కడ కొన్నిసార్లు మనం ఏంటంటే ఏం చేస్తామంటే ఎప్పుడు కంప్లైనింగ్ పీపుల్గా ఉంటాం. ఎప్పుడు కంప్లైంట్ చేయొద్దండి లైఫ్లో. ఒక్కడ ప్రిన్సిపల్ పెట్టుకోండి. ఏం ప్రిన్సిపల్? ఏ ప్లేస్లో ఉన్నాను అక్కడ ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఆ ప్లేస్ నుంచి మూవ్ చేసేది ఎవరు? దేవుడే. సో మీరు అందుకే ఆ పని ఎట్లా చేయాలా? దేవుని పని అని చేయాలి. మీకు ప్రమోషన్ కావాలంటే ఆ పనిని సరిగా చేయండి. ఉద్యోగం ఎతుకుతున్నారా? బాగా చదవండి, ప్రార్థనాపూర్వకంగా ఎతకండి. దేవుడు సాయం చేస్తాడు. దేవుడు రావాలి మీతో. అది ముఖ్యమైన విషయం. అది గుర్తుపెట్టుకోండి. సో యోసేపుతో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన చేసే పనులన్నిటిలో దేవుడు సహాయం చేసినాడు. రెండో విషయం, జెనసిస్ చాప్టర్ 37 verse 3. చూడండి, యోసేపును ఎక్కువగా ప్రేమించినాడు వలన. ఇట్స్ స్పెషల్ కేర్. సో ముసలాయన అయినాక పుట్టాడది రెండో సబ్జెక్ట్. కానీ ఒక వ్యక్తి మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ చిన్నప్పుడు ప్రేమించేది వేరు, కొంచెం పెద్దగా అయినాక ప్రేమించేది వేరు కదా. పెద్దగా అయినాక ప్రేమించేది ఎట్లా ప్రేమిస్తారు? మన స్వభావాన్ని బట్టి కూడా ప్రేమిస్తారు. అరే వీడు మంచోడు, పాపం బుద్ధి కలిగినాడు, పని చేస్తాడు, మమ్మల్ని చూసుకుంటాడు. కరెక్టా? యోసేపు వాళ్ళ తండ్రి ప్రేమించినాడు కదా. ఈ ఫేవర్డ్ కలర్ఫుల్ డ్రెస్ కుట్టించాడు, స్పెషల్ డ్రెస్ కదా. అంటే దాని అర్థం ఏంటంటే మనం కూడా ఎక్కడున్న వి షుడ్ బి ఫేవర్డ్ బై ద పీపుల్. సో ఆ ఫేవర్ ఎక్కడ స్టార్ట్ కావాలా? ఇంట్లో స్టార్ట్ కావాలి. ఈ తల్లిదండ్రుల దగ్గర స్టార్ట్ కావాలి. మీరున్న రూమ్ అకామిడేషన్స్లో మీ ఫ్రెండ్స్ దగ్గర స్టార్ట్ కావాలి. మీ కాలేజీలో చదివేటప్పుడు మీ ప్రొఫెసర్ దగ్గర స్టార్ట్ కావాలి. తర్వాత మీరు ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో స్టార్ట్ కావాలి. పెళ్లి చేసుకుంటే మీ భార్య దగ్గర, మీ భర్త దగ్గర స్టార్ట్ కావాలి. చర్చికి వస్తే లీడర్స్ దగ్గర, పాస్టర్స్ దగ్గర మీకు స్టార్ట్ కావాలి. యూ నీడ్ టు ఫైండ్ ద ఫేవర్. ఎవరిస్తారా ఫేవర్? దేవుడు ఇస్తాడు. వెన్ యూ ఫైండ్ ద ఫేవర్, గాడ్ విల్ బ్లెస్ యూ అబండెంట్లీ కదా. సో అది గుర్తుపెట్టుకో. సెకండ్ ఏంటి? జోసెఫ్ ఫౌండ్, అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటన్నిటి నేను చదవను. జైల్లో ఉన్నప్పుడు ఈ ఫౌండ్ ఫేవర్, రైట్? పోతీఫర్ హౌస్లో ఈ ఫౌండ్ ఫేవర్. సో ఈ గాట్ ప్రమోటెడ్ కదా. సో వెన్ హీ వెంట్ టు ద ఫరో, ఈ ఫౌండ్ ఫేవర్. జోసెఫ్ గురించి టైం అయిపోయింది కాబట్టి నేను డీటెయిల్స్ ఎట్లా అన్ని రెఫరెన్సెస్ మీరు చదువుకోవచ్చు. ఇంటికి వెళ్ళినా చదువుకోండి. లార్డ్, ఐ వాంట్ టు బి లైక్ జోసెఫ్. అది పెట్టుకోండి. థర్డ్ వన్, జెనసిస్ 37:2.
చూడండి ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడంట కదా, 17 years old. ఏం చేస్తాం? ఫీడింగ్ ద ఫ్లాక్. వాళ్ళ అమ్మ చేసినట్లే చూడండి, కొడుకు కూడా ఉన్నాడు కదా, ఈజ్ వర్కింగ్ హార్డ్. ఈయనకు కూడా ఇంటిగ్రిటీ ఉంది కదా. అందుకే మనం మీరు రేపు పొద్దున్న తల్లిదండ్రులు అవుతారు. మీరు ఎట్లుంటే మీ పిల్లలు అట్లే ఉండబోతారు, స్పెషల్గా ఏముండరు. మీరు ఇప్పుడు సరిగ్గా లేరనుకోండి, మీరు జీవితాలు సరిగ్గా పెట్టుకోకుంటే రేపు వాళ్ళ గురించి ఏడవాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు మీరు సరిగా ఉన్నారనుకోండి, మీ పిల్లలు కూడా బ్రహ్మాండంగా తయారవుతారు. చూడండి ఇక్కడ యోసేపు అకౌంటబుల్గా తయారయ్యాడు కదా. మళ్ళీ వాళ్ళ అన్నలు చెడు సమాచారం అంతా వాళ్ళ నాన్న దగ్గర తీసుకొస్తున్నట్టు, కానీ వాళ్ళతో కలవట్ల కదా. సో వాట్ ఈస్ దట్ మీన్? హీ హ్యాస్ ఇంటిగ్రిటీ, క్యారెక్టర్ కంట్రోల్. నో, హిస్ క్యారెక్టర్ను హిస్ సేవింగ్, హిస్ హోలీ ప్యూరిటీని కాపాడుకుంటా ఉన్నాడు. అరే అన్నలు తప్పు చేస్తున్నారు కదా, నేను చిన్నని చేస్తే ఏముంది అనట్లా. వాళ్ళతో ఉన్నప్పుడు తప్పు చేయట్లే, నాన్నోళ్ళకి తీసుకొచ్చి చెప్తున్నాడు కదా. సో నువ్వు నేను ఎట్లుండాలి అకౌంట్, మళ్ళా పని చేస్తున్నాడు. అది అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం తర్వాత జెనసిస్ 39:6 చదవండి. చూడండి, యోసేపు పోతిఫర్ ఇంట్లో కదా, అకౌంటబిలిటీ కదా. ఏం చేస్తున్నాడు అంతే, ఇంక పోతిఫర్ మొత్తం ఇచ్చేసాడు ఇన్ఛార్జ్. మనం కూడా అట్లే ఉండాలి, ఫెయిత్ఫుల్గా అకౌంటబుల్గా ఉండాలి కదా. సో దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఏ పని చేసినా సరిగా చేయాలి, దేవుని కోసం చేసినట్లు. 4th ప్రిన్సిపల్ జెనసిస్ 39:9 చదువుదాం, ముగిద్దాం త్వరలో. ఇంకా 2 verses అంతే. చూడండి కదా, ఈయన పాపం చేయడానికి అవకాశం వచ్చింది. యవనస్తుడైన హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్కు పాపం చేయడానికి పాపం చేస్తే ఆయనకి ఏమి కాదు అది. ఏమొస్తుంది ఆయనకి? ఇంకా ప్రమోషన్ వస్తుంది. యు డూ ద సిన్, ప్రమోషన్ వస్తుంది. ఈజిప్ట్ కల్చర్లో ఆ రోజుల్లో ఈ పోతిఫర్స్ వైఫ్ అట్లా చేయడం తప్పు కాదంట, అది నా వాస్తవంగా అలవాటు, కల్చరల్లీ అలౌడ్ అంట. అయినా కూడా యోసేపు తప్పు చేయలే కదా. చూడండి ఆయన ఏం నేర్చుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర. మనం ఈ దేశానికి వస్తానే ఇదంతా యూరప్, ఇది ఫ్రీక్అవుట్, ఫ్రీ కంట్రీ, ఐ కెన్ డూ వాట్ ఐ వాంట్ అనుకొని తిరగకూడదు. మనం తల్లిదండ్రుల దగ్గర ఏం నేర్చుకున్నాం, వాక్యం నుంచి ఏం నేర్చుకున్నామో అది పాటించాలి. ఏం చెప్తున్నాడు ఇక్కడ యోసేపు? ఐ ఫియర్ గాడ్. మనం ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలి. ఎవరితో ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏం జ్ఞాపకం ఉంచుకోవాలా? ఐ ఫియర్ గాడ్. ఏదంటే అది మాట్లాడకూడదు. నువ్వు జాబ్ చేసేటప్పుడు ఎట్లా చేయాలా? ఐ ఫియర్ గాడ్. ఎవరో మా బాస్ చూస్తున్నాడని కష్టపడి పని చేయకూడదు, దేవుడు చూస్తున్నాడని కష్టపడి పని చేయాలి కదా. ఏదైనా తాగేటప్పుడు, ఏదైనా తప్పు చేసేటప్పుడు, ఏదైనా పొరపాటు చేసేటప్పుడు అన్ని ఆలోచన ఫియర్ గాడ్. CCTV ఉందనుకోండి, గాడ్ ఈజ్ వాచింగ్ యూ ఆల్ ద టైమ్. ఎవరో చూస్తున్నారని మనం మంచిగా బతకూడదు, దేవుడు చూస్తున్నాడని బతకాలి, రైట్? అది తర్వాత ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్. బైబిల్లో రాయబడి మనం దేవునికి భయపడాలి, దేవుడు మనకు సహాయం చేస్తాడు. తర్వాత జెనసిస్ 50:19 చదవండి అబ్బా. ఆదికాండం 50:19. చూడండి, 2 విషయాలు చూడొచ్చు ఇక్కడ. ఒకటి, వాళ్ళ అన్నలు ఏం చేయాలనుకున్నారు? యోసేపును చంపాలనుకున్నారు. యోసేపు ఏం చేస్తున్నాడు? ఆన్సర్ ఏమనుంది? అరే దొరికారా, మనమైతే ఏం చేస్తాం? దొరికారా, నన్ను చంపాలనుకుంటున్నారు, ఇప్పుడు గన్ను తీసుకుని మీ అందరిని చంపేస్తాను. కానీ యోసేపు ఏమంటున్నాడు? నేను దేవుని బిడ్డను, మీరు చేసినారని నేను అట్లా చేయను కదా. ఆ రోజు మీరు చేయడానికి కారణం
దేవుడికి ఉద్దేశం ఉంది. ఏ ఉద్దేశం అది? ప్రజలందరికీ ఆహారం ఇవ్వడానికి కదా. సో దాన్ని బట్టి మనం క్రైస్తవులుగా ఏం నేర్చుకోవాలా? యవనస్తులుగా బీ పాజిటివ్. ఏదో పొరపాటు జరిగింది నా లైఫ్లో, ఇంకా లైఫ్ అంతా ఇక్కడే అనుకోకూడదు. బీ పాజిటివ్ కదా. అదేదో దేవుని ఉద్దేశం. ఆ రోజు జోసెఫ్ ఆయన అమ్మబడకుండా ఉంటే, ఆ రోజు కదా ఆ స్లేవ్గా కొనబడకుండా ఉండింటే యోసేపు చచ్చిపోయినవాడు. రైట్? ఈ వెంట్ త్రూ ఆల్ ట్రబుల్. జైలుకి వెళ్ళాడు, పాపం ఏం చేయని దానికి జైలుకి వెళ్ళాడు కదా. ఏం చేయని దానికి కష్టాలు కొన్నాడు. ఏం నేర్చుకున్నాడు ఆయన లైఫ్లో? లైఫ్ ట్రూత్ ఏంటి? దేవుడు దేనికి ఏర్పరచుకున్నాడు? ఆ రోజు ఎందుకు అనుమతించినాడు? అది ప్రజలందరికీ ఆహారం. సో మీ లైఫ్లో వెన్ యూ ఫేస్ ప్రాబ్లం, మీరు ఇట్లా ఆలోచించాలి. గాడ్ హ్యాజ్ ఎ సమ్ పర్పస్ ఇన్ మై లైఫ్. కంప్లైంట్ చేయొద్దు ఎప్పుడు, మర్మరింగ్ వద్దు. పర్పస్ ఏంటో తెలియదు. సో దేవునికి అన్నీ తెలుస్తుంది. అమస్తం ఇచ్చేది దేవుడే. కానీ దేవుడు ఎందుకు డిలే చేస్తున్నాడు నా లైఫ్లో? జాబ్ ఎందుకు రావట్లేదు? వీసా ఎందుకు దొరకట్లేదు? థింగ్స్ నాట్ వర్కింగ్ ఫర్ మీ. పెట్టుకోండి, మనసులో ఏం పెట్టుకోవాలా? గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. యోసేపు ఎప్పుడు కంప్లైంట్ చేసినట్లేదు. ఈవెన్ జైలుకి పోయినా కంప్లైంట్ చేయాలి, వాళ్ళ అన్నలు బాయిలు వేసినా కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసింటే బైబిల్ ఎక్కడో దగ్గర రాసి ఉండేవాళ్ళు కదా, అది రాయలే. అర్థం ఏంటి? ఈ నెవర్ కంప్లైంట్. మీరు కూడా కంప్లైంట్ అనేది క్రిస్టియన్ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు కంప్లైంట్. బీ పాజిటివ్, బీ థ్యాంక్ఫుల్. ఏ ప్రాబ్లం వచ్చినా థ్యాంక్ యూ జీసస్. ఎందుకని? గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ బెటర్. అది పెట్టుకోండి. యా. సో ఫర్ గివింగ్ అండ్ బీ పాజిటివ్. సో తర్వాత లాస్ట్ వన్, జెనసిస్ 41:38. లాస్ట్ క్యారెక్టర్ చదవండి అబ్బా. జెనసిస్ 41:38. తర్వాత చూడండి కదా. లాస్ట్ ఏమన్నాడు ఫరో? దేవుని కలిగిన ఆత్మను వంటి ఇటువంటి వ్యక్తిని ఎక్కడ చూడలేదంట. అంటే ఏంటి ఆ క్యారెక్టర్? దేవుని ఆత్మను కలిగి. ఎందుకు కలిగినాడు దేవుని ఆత్మను? దేవుడు ఉన్నాడు కదా. దానికోసం ఏం చేశాడు ఫరో? ఆయన, నా తర్వాత ఇంక నువ్వే. ఒక స్లేవ్ పోయి ఏమయ్యాడు? దాని అర్థం ఏంటి? ఇప్పుడు అసైలం సీకర్స్ వచ్చారనుకోండి ఐర్లాండ్, వాళ్ళు ఉండడానికి ఎలిజిబుల్ కాదు. వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అయినారు అనుకుందాం. ఇస్ ఇట్ పాసిబుల్? ఆ అసైలం సీకర్ జైలుకి వెళ్ళినాడు. ఎగ్జాంపుల్ తీసుకోండి. జైలుకి వెళ్ళాడు, చాలా కష్టపడి పనిచేశాడు. అటువంటి వ్యక్తి ఏమయ్యాడు? ప్రైమ్ మినిస్టర్. ఇస్ ఇట్ పాసిబుల్? ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవరు చేయగలరు? దేవుడు చేయగలరు. ఎప్పుడు చేయగలరు? దేవుడు నీతో ఉంటే కదా. 2 క్యారెక్టర్స్ చూసుకున్నాం, తల్లి కొడుకులు. 2 సిమిలర్. తల్లి హృదయం ఏంటి? బ్యూటిఫుల్. యోసేపు క్యారెక్టర్ ఏంటి? ద లార్డ్ వాజ్ విత్ హిమ్. ఎవరితో ఉంటాడు దేవుడు? నా హృదయం శుద్ధిగా ఉంటాయి. సో మీరు కూడా శుద్ధిగా ఉండండి. ఈరోజు మీ హృదయాన్ని ప్రభుకి ఇచ్చేసి కదా, వేస్ట్ చేయొద్దు కదా. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అగును అంది బైబిల్. ఏదో వింటూ ఉంటాం కదా వాక్యాలు, అట్లా అనుకోకూడదు. టైం పెడతాడు దేవుడు. ఆ టైం లోపల మనం మారకుంటే నాశనం అయిపోతాం. దేవుని చేతిలో నాశనం కాకూడదు, మనం బాణాలు లాగా ఉండాల్సిన వాళ్ళం కదా. అది గుర్తుపెట్టుకోండి. రెండోది, రేచల్ ఎవరు? షెపర్డ్, హార్డ్ వర్కింగ్. యోసేపు ఫెయిత్ఫుల్, అకౌంటబుల్, హార్డ్ వర్కింగ్ కదా. వాళ్ళిద్దరికి ఇంటిగ్రిటీ ఉంది కదా. జేకబ్ వస్తానే ఏం చేసింది? ఇంటికి పరిగెత్తుకుంటూ పోయింది. యోసేపు ఏం చేశాడు? ఆయన కూడా అంతే. వాళ్ళ బ్రదర్స్ గురించి ఈజ్ రిపోర్టింగ్, వాళ్ళతో జాయిన్ కావట్లేదు కదా. ఆ విధంగా ఈమెకు భయం ఉంది, దేవుని భయం. యోసేపుకు దేవుని భయం కదా. ఈమె కూడా బావి దగ్గరికి వస్తా ఉంది
బావిలో ఏముంది? నీళ్లు ఉన్నాయి కదా. దేవుని ఆత్మచేత నింపబడింది యోసేపు. దేవుని ఆత్మ. మన థీమ్ ఏంటి? యవనస్తులు దేవుని చేతిలోని బాణాల వంటి వారు. సో ఇక్కడ ఈరోజు మీరు తీర్మానం చేసుకొని వెళ్ళండి ఇంటికి. ఏమని? ప్రభువా, నా హృదయాన్ని మీకు ఇస్తా, ఫుల్గా ఇచ్చేస్తా. ఐ వాంట్ టు బీ లైక్ ఎ రేచల్, నో, ఐ వాంట్ టు బీ లైక్ ఎ జోసెఫ్. నా హృదయం, నా పాపాలన్నిటినీ కడిగి నా హృదయంలోకి రండి. ఈ రోజు నుంచి తీర్మానం చేసేసుకోండి, ఇక మీదట నేను దేవుని కోసమే జీవిస్తా. మంచి పాట ఉంది, ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగాను. ముందుకే సాగెదను, ఇక వెనుకకు నే తిరుగాను. నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుక చేరెదను. నా మిగిలిన జీవిత దినములన్నీయు యేసుతో నడిపేదాను. చూడండి, ఆ తీర్మానం చేసుకోండి. నా జీవితాన్ని అంతా మీకు ఇస్తా. ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన ప్రిన్సిపల్స్ పెట్టుకోండి లైఫ్లో. ఏం ప్రిన్సిపల్స్ అయ్యి? పొద్దున్నే లేయాలా, బైబిల్ చదవాలా, ప్రార్థన చేసుకోవాలా, రోజు రాత్రి ఏం చేయాలా? బైబిల్ చదవాలా, ప్రార్థన చేయాలా, తల్లిదండ్రులను కనపరచాలా, రెగ్యులర్గా ఫోన్లు చేయాలా, వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని ఇవ్వాలి. తర్వాత మందిరానికి రావాలా, టయానికి రావాలా, మందిరంలో వాక్యం వినాలా, ఊరికి ఇటు అటు తిరగకూడదు. ఇట్లా ప్రిన్సిపల్స్ పెట్టేసుకోండి. మీ ప్లేస్ చేసే పని చేసే ప్రదేశంలో కష్టపడి పని చేయాలి, చదివేది బాగా చదవాలి కదా. మీ హృదయంలో దేవుడు ఉంటే ఏమైపోతారు మీరు? బలవంతుని చేతులను. ఫెరోషియస్గా ఉండాలి. పీపుల్ దట్ డూ నో దేర్ గాడ్ విల్ డూ పెక్యులియర్ థింగ్స్ అంటే తమ దేవుని ఎరుగువారు బలంగా, గొప్ప కార్యాలు, దేవుని శక్తితో మీరు గొప్ప కార్యాలు చేయాలి. ఊరికి వచ్చి అందరిలాగానే చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని సాటిస్ఫైడ్ అట్లా ఉండడానికి మీరు యవనస్తులు హై పొజిషన్కి రావాలి. దేవుడు ఆశీర్వదిస్తే ఇట్స్ పాసిబుల్. మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి. ప్రతి వారం ఒకరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి. మీ జీవితాలు మారవకుంటే అడగండి కదా. బైబిల్ బాగా 6 నెలల్లో చదివేయండి ఒక్కసారి. సీ హౌ థింగ్స్ విల్ స్టార్ట్ చేంజింగ్ యువర్ లైఫ్. తీర్మానం చేసుకుంటారా? మరి మోకాల్లో సామెతలు 14 ఆంటీ అంటే చదవండి దాని గురించి. సామెతలు 14, సామెతలు 10:4. తెలుగులో కూడా చదవండి. బద్ధకంగా పనిచేస్తే దరిద్రులం అవుతామంట కదా. శ్రద్ధగా పనిచేస్తే రిచ్ పీపుల్ అవుతాం. అందులో మనం ఎవరం? బలవంతుని చేతులని బాణం. గుర్తుపెట్టుకోండి, ఆయన బలవంతుని చేతులని బాణాన్ని అండి. ఐ షుడ్ సక్సెస్ఫుల్. అందరిలాగా మనం ఉంటే, మీరు దేశానికి వచ్చినది ఇండియాలోనే అందరికి కార్లు ఉంటాయి కదా. ఇండియాలో అందరు జాబులు చేసుకుంటున్నారు. ఈ కంట్రీకి దేవుడు తీసుకొచ్చాడంటే యూ షుడ్ బి మచ్ బెటర్ దాన్ యువర్ ఫాదర్ అండ్ మదర్ అండ్ అదర్ పీపుల్, రైట్? ఆత్మీయం కూడా అట్లే ఉండాలి. మీ డాడీ మమ్మీ ఆల్రెడీ ప్రార్థన చేసుకున్నారంటే మీరు అంతకంటే ఎక్కువ ప్రార్థించాలి. అట్లా ఉండాలంటే దేవుడే మార్చాలి. సో మోకాల్లో వంగండి అబ్బా, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈరోజు తీర్మానం చేసుకోండి అందరు కూడా, ప్రభువా నేను రేచల్ వలె మరి యోసేపు వలె నా హృదయాన్ని మీకు ఇస్తా ఉన్నాను. నా మిగిలిన జీవితం అంతా మీకోసమే జీవిస్తాను అని ప్రార్థన చేసుకోండి మనసులో. ఎవరైనా ఇంకా మీ హృదయాన్ని నీకుంటే ఈ ప్రార్థన నాతో పాటు చేయండి. ప్రేంగల మా ప్రభువా, నేను గత రోజులన్నిట్లో నా జీవితాన్ని వ్యర్థపరిచినాను. ఈరోజు నా జీవితాన్ని నీకు ఇస్తా ఉన్నాను. నా నిమిత్తమై మీరు శిలువలో మరణించినారు. మీ రక్తంతో నన్ను కడగండి, నా హృదయంలోనికి రండి. మీరే నిజమైన దేవుడు అని నమ్ముతున్నాను. నా హృదయాన్ని ఇప్పటి నుంచి మీరే ఉండండి. నేను ఏ చెడు పనులు చేసినానో ఇక చేయను. బైబిల్ చదువుతాను, మందిరానికి వస్తాను, నా జీవితాన్ని నీ కోసమే పవిత్రంగా ఉంచుకుంటాను. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్.
అదే మిగతా అందరూ కూడా ఈ ప్రార్థన చేయండి. ఏమని? ప్రభువా, నేను బలవంతుని చేతిలోని బాణాల్లాగా ఉండడానికి సాయించి కదా. దేవుడు ఈ రోజు నుంచి ఏం చేస్తాడు? మీ కథ అంతా మారుస్తాడు. ఇక్కడి నుంచి మీరు కథ మార్చబడిన వారై వెళ్ళండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా ప్రభువా, loving Heavenly Father, gracious God, Almighty Father, we thank Thee for Thy wonderful opportunity You have given us today. Especially Thy young children are here. You brought us from the throne of Thy mercy about Rachel and also Joseph. They both are wonderful young people. The Rachel became wonderful mother and given a beautiful child who become, Lord, like an arrow in Your hand. As our children are here, Lord, young people, young girls and young boys, make every one of them from today, they become like arrows in Your hand. Change their story. And as they committed their life to You, Lord, help that they become people that achieve great things, marvelous things, peculiar things. Lord, with Thy strength, use them, bless them, give them beautiful future. As You reminded, I will honor those who honors Me. Remaining program, as they continue, help them. In Jesus' name we pray. Amen. తండ్రి కుమార పరిశుద్ధాత్మిక సహవాసం మనకి ఇప్పుడు తిరిగి కలుసుకునేంత వరకు తోడేయుండును గాక. Amen. So we'll continue the program.